హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అంటున్నారు. అంటే ఈ పోటీ వచ్చేసింది. ఆబ్వియస్లీ ఈ సినిమా ఇంకా థియేటర్స్లోనే ఉంది పుష్ప 2. ఇప్పుడు గేమ్ చేంజర్ థియేటర్స్ లోపలికి వెళ్ళింది కాబట్టి ఇది మిక్స్డ్ టాక్ రావడం, దీన్ని కంపేర్ చేయడం. జనరల్గా చెప్పాలంటే ఇది కామనే. బట్ ఎలా చూడాలంటారు? అప్పట్లో బాయ్కాట్ పుష్ప అని వాళ్ళు అన్న తర్వాత మనోడు కాదు పగోడు సిట్యుయేషన్ దగ్గర నుంచి చూసుకుంటే పుష్పని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అండ్ ఆ తొక్కిసలాట ఘటన జరిగినప్పటి నుంచి మొన్న చిరంజీవి గారు ఒదిగి ఉండాలి, మూలాలు మర్చిపోకూడదు అని చెప్పినాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి స్పీచ్లు కూడా మేము ఏ హీరోని తొక్కాలనుకోము, ఎదగడానికే చూస్తాము, ఇట్లాంటివన్నీ కూడా ఎవరు ఏం మాట్లాడినా బన్నీని టార్గెట్ చేసే వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్లుగా వాళ్ళు పోర్ట్రే చేయడం. బన్నీ ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్, వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అట్లా డివైడ్ చేసి సోషల్ మీడియాలో ఒక వార్ అనేది క్రియేట్ అయింది. ఆ వార్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వా నేనా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు పుష్ప ఆబ్వియస్లీ సినిమాల వర్సెస్ సినిమా వస్తుంది కదా, పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అయింది. పుష్పకి అల్లు అర్జున్కి ఈ మధ్య కలిసి వచ్చే అంశాలు ఏంటంటే వరుస పెట్టి అసలు యాక్చువల్గా ఆయన పుష్పలో చేసినటువంటి పాత్ర ఉగ్రగంగమ్మ రూపం పాత్ర ఉంది చూసావా, అదేంటంటే సాక్షాత్ అమ్మవారి జాతర చూశారు. ఆ జాతర షూటింగ్ చేసేనన్ని రోజులు వాళ్ళు చెప్పులు లేకుండా చాలా నిష్టగా ఏదో దీక్ష చేసినట్టు చేశారు. సో అమ్మవారి అనుగ్రహం కూడా పొందారు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అమ్మవారు తిరుమలకు చెందిన తిరుపతి అమ్మవారే, అవునా. ఇక్కడ జరిగిన సిట్యువేషన్లో అల్లు అర్జున్ తప్పు లేదని ఇంకో సిట్యువేషన్ నిరూపించింది అదే తిరుమలలో తొక్కిసలాట. అక్కడ సేమ్ సిట్యువేషన్ జరిగింది. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ రేజ్ అయింది, ఎవరిని అరెస్ట్ చేస్తావు చెప్పు. ఇప్పుడు కారణం ఏడుకొండల వారిని వెంకటేశ్వర స్వామిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే టీటీడీ చైర్మన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇలా చేస్తారా అలా చేస్తారా క్వశ్చన్ ఎదురైంది. ఇప్పుడు చాలామంది సరే అప్పుడు పాపం ఆ పిల్లోడు పాపమన్నా ఇప్పుడు కూడా అయ్యో అనుకోకుండా సిట్యువేషన్ జరిగింది, అతను ఇబ్బంది పడ్డాడని అతని మీద జాలితో మళ్ళీ పుష్పాన్ని చూడడం మొదలుపెట్టారు. ఇంకో 20 నిమిషాలు యాడ్ చేశారని తెలిసిన తర్వాత 11th నుంచి రేపటి నుంచి సినిమాకి అదనపు షోస్ వేసుకున్నారు. మైత్రి దగ్గర కూడా థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళ సినిమా ఇంకా ఆడుతుంది ఎప్పటి నుంచో. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు గేమ్ చేంజర్ ఓవరాల్ కలెక్షన్ కన్నా 34వ రోజు 35వ రోజు పుష్ప కలెక్షన్స్ ఎక్కువ. దాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. అది పోన్లే, ఇప్పటికైనా ఇప్పుడు 2000 CRకి దగ్గరగా ఉంది. సో ఇట్లా ఇది కొనసాగుతూ వస్తుంది. సో ఇప్పుడు పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అనే ఇది మీరు తీకండి, ఎందుకంటే సంబంధం లేదు. పాపం ఒక విషయం నేను పాపం అంట, పుష్ప సింగిల్కి వచ్చింది, ఈయన కాంపిటీషన్ 4 సినిమాల కాంపిటీషన్. ఒకటి ఆల్రెడీ పుష్ప రిలీజ్, 3 సంక్రాంతి సినిమాలు. దీంట్లో 4 థియేటర్లు 4 విభజిస్తే అందులో ఒక ముక్క 1/4 ముక్క ఈయన పట్టుకెళ్ళాలి. సో 100% థియేటర్స్ 1/4 థియేటర్స్ ఆయన ఉన్నాడు. ఈ 100% థియేటర్స్ వాళ్ళు అదనపు షోలు వేసుకున్నారు, బెనిఫిట్ షోలు వేసుకున్నారు. ఈ 1/4 థియేటర్లు అయినా వేసుకోవాలా. ఈ 100% వాళ్ళు రేట్లు 1200 1500కి పెంచుకున్నారు, ఈయన పెంచుకోవాలా. సో ఏ యాంగిల్లో చూసినా ఈ కలెక్షన్సే రావుగా ఈయనకి. సో ఇప్పుడు ఈయన నిలబడాల. ఈ 1/4 అయినా నేను బాగున్నాను అంటే చూస్తారుగా, 1/4 100 రోజులన్నా చూస్తారుగా. అవును, బాలేను అని చెప్పుకున్నాడు. సో ఈ 1/4 కలెక్షన్స్ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకునేసరికి 0 అయింది. సరే నువ్వు 0 అంటున్నావు, మరి ప్రీ బిజినెస్ అంతా చేసింది కదా. ప్రీ బిజినెస్ అంతా చేస్తే ఏ ఎగ్జిబిటర్ అయినా ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా నువ్వు కొన్నావు, లాస్ వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి మా డబ్బులు మాకు ఇవ్వండి అని రీఫండ్ అడుగురా, అప్పుడు నువ్వు వచ్చింది పోయినట్టేగా. అలా చూసుకుంటే గేమ్ చేంజర్కి కలెక్షన్స్ లేవు. ఈ సంవత్సరం అతిపెద్ద డిజాస్టర్లో ఒకటిగా మిగిలింది. కాకపోతే నేనేమనుకున్నానంటే సంక్రాంతి సినిమాలకి దిష్టిపోయింది అనుకుంటున్నాను. ముందు ఒక సినిమా వచ్చి ఫ్లాప్ అయ్యి సంక్రాంతి సినిమాలన్నిటికీ దిష్టిపోయింది అనుకో. సంక్రాంతి సినిమాలు అంటే ఏంటి, పుష్ప 2 రిలీజ్, వెంకటేష్ సినిమా అది ఎక్కడ యాడ్ అవుతుంది ఆ 20 నిమిషాలు. స్టార్టింగ్ జపాన్ మనం అనుకున్నట్టు అదేదో యాడ్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. సరే ఓవరాల్గా సరే అది చేసిన ఇంకో పాట యాడ్ చేసి ఒకవేళ రిలీజ్ చేస్తే ఏమైంది, మళ్ళీ హైప్. పైగా పుష్ప అనే సినిమా నిలబడిన దానికి సగానికి సగం కారణం పాటలే. ఫస్ట్ అప్పుడు ఎప్పుడో దాక్కో మేక రిలీజ్ చేసినప్పటి నుంచి ఊవంట వరకు, ఇప్పుడు కూడా పుష్ప రిలీజ్ చేసినప్పటి నుంచి మొన్నటి కిసిక్ వరకు. కిసిక్ తర్వాత కదా ఈ మలయాళం సాంగ్ పీలింగ్.
పీలింగ్ వరకు పాటలు పెద్ద హిట్, ఆ తర్వాత సినిమా అది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా గేమ్ చేంజర్కి పుష్పకి పొంతం లేదు. సో వీటిని కంపేర్ చేస్తే ఎలాగో నిలబడలేదు కాబట్టి వీటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. పుష్పకి గేమ్ చేంజర్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే పుష్ప అనేది ఒక క్యారెక్టర్ డిజైన్. ఆ క్యారెక్టర్తో నువ్వు ఎన్ని సిరీస్లైనా చేయొచ్చు, ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు. ప్రతి సినిమాలోనూ అతనికి ఒక టాస్క్ ఇస్తావు, ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి అతను కష్టపడతారు. అతనికి ఉన్న ఒకటే ఒక సోర్స్ ఎర్రచందనం, దానికోసం అమ్మడానికి డీల్ పెట్టుకోవాలి, పోలీసు వచ్చి ఇబ్బంది పెట్టాలి, మిగతా క్యారెక్టర్స్ ఇబ్బంది పెట్టాలి, అన్నీ దాటుకుంటా అది అమ్మగలగాలి, అమ్మి ఆ మిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇలా ఎన్ని కథలన్నీ అల్లుకోవచ్చు నువ్వు. గేమ్ చేంజర్కి ఆ స్కోప్ లేదు కదా. సరే ఈయన మళ్ళీ ఇంకో రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ అక్కడ రాజకీయాల్లోనూ ఏదైనా చేంజ్ చేయాలి. బట్ ఇక్కడ ఉన్న రాష్ట్రంలోనే ఏం ఎలగబెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకో సినిమా దీని కొనసాగింపు అయితే ఎవరు తీరు. సో ఏ యాంగిల్లో చూసుకున్నా గేమ్ చేంజర్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. పుష్పకి గేమ్ చేంజర్కి అసలు సంబంధం లేదు. కానీ పుష్పకి మీరు అన్నట్టు సాంగ్స్ హైలైట్ అయ్యాయి. గేమ్ చేంజర్ గా సాంగ్స్ కూడా ఎక్కడ ఉన్న పాట కూడా పీకేయాల్సి వచ్చింది. ఎందుకు తలనొప్పి, నెత్తినోరు బాదుకుంటూ వస్తున్నారని చెప్పి ఆ హైరానా సాంగ్ తీసేశారు. అదే అంటున్నా. ఫస్ట్ సాంగ్ అయినా, ఆ జరగండి పాట అయినా, ఇంకేదో పాట, పాటలు ఇంకా ఉన్నాయి. మన అంజలికి 2-3 పాటలు ఉన్నాయి. కొండదేవర సాంగ్ అంజలి చాలా బాగా చేసింది, ఇట్లా డప్పు కొట్టుకుంటూ. అండ్ ఒక మెలోడీ ఉంది, అది కూడా ఇట్స్ ఓకే. అంజలి ఉన్న 2 పాటలు ఫైన్, నాట్ బ్యాడ్. ఫస్ట్ హాఫ్లో కియారా సాంగ్స్ అయితే పెద్దగా వినసొంపుగలేక, ఆ దోప్ అయితే అమ్మో అది నరకం, మామూలు నరకం కాదు అది. సో ఇట్లా కొనసాగింది. సో గేమ్ చేంజర్ ఈ సంవత్సరం అయితే నన్ను అడిగితే నిలబడడం కష్టమే. ఇప్పుడు పుష్ప 2000 కోట్లు అంటే 20 వసూలు చేస్తే గ్రేట్ అన్నట్టు. ఎంత పెట్టారు దిల్ రాజు గారు? 4.5. పుష్పకు పెట్టింది ఎంతమా? 300 కూడా అవ్వదు. ఏం భారీతనం ఉంది, ఏమన్నా పెద్ద పెద్ద సెట్లు వేసావు, ఏమీ చేయలా. ఒక రకంగా చెప్పాలంటే దిల్ రాజు గారికి కూడా ఇది చాలా లాస్. మళ్ళీ వెంకటేష్ సినిమా తెస్తుంది, ఇస్తుంది, ఈ నష్టం అంతా వచ్చేస్తుందిలే. సంక్రాంతికి అందరు చూస్తారు పర్లా. దిల్ రాజు గారికి ఏం ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నా. అండ్ ఎంత ఇదైనా అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం 100%. ఇప్పుడు వచ్చిన 3 సినిమాల్లో ఒకటి పోయింది అంటే మిగతా 2 కదా సంపాదించుకునేవి. పైగా పుష్పకి ఆల్రెడీ దాని క్రేజ్ దానికి ఉంది. సో ఈ 2 ఎలాగో బాలయ్య సినిమాకి బాలయ్య ఫ్యాన్స్ ఉంటారు, ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం వెంకటేష్ సినిమాకి వెళ్ళొద్ది. దిల్ రాజు గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు, వద్దు లేదనే అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు చూడు, మళ్ళీ చూస్తారు. పొద్దున్న అక్క బావలతో వెళ్తారు, సాయంత్రం మళ్ళీ అత్త మావలతో వెళ్తారు, అలా చూస్తారు సినిమాని. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ ని పుష్ప 2 కూడా మనం కంపేర్ చేయలేదు. పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ అసలు ఎప్పుడూ కంపేర్ చేయొద్దు. ఎందుకంటే అది ఇంత డబ్బులతో వచ్చి ఇంత వసూలు చేసింది, ఇది ఇంత డబ్బులతో వచ్చి అందులో 5వ వంతు కూడా తీలా. అండ్ ఇంకొకటి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. అది కూడా మనం ఒప్పుకుని తీరాలి 100%. ఆ విషయంలో అయితే మరి అనాలి. ఎందుకంటే పాపం పుష్పకు సంబంధించి వీళ్ళకి అదనపు టికెట్ రేట్లు లేవు, షోస్ లేవు. సో ఉన్నలో ఉన్నంత సంపాదించుకుని అది హిట్ టాక్ తెచ్చుకొని ఉంటే నిజంగా లాంగ్ రన్లో బాగా ఆడేది. అది కూడా లేదు కాబట్టి మొత్తానికి సర్దుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.